హాయ్ గైస్, ఈరోజు నేను పపాయ గురించి చెప్పబోతున్నాను. పపాయ అనేది చాలా మంచి ఫ్రూట్. అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది మరియు కొన్ని ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. ఒకవేళ పపాయ నుంచి మిల్క్ లాంటిది ఏదైనా వస్తుంటే అది ఇంకా పండలేదు అన్న విషయం. పపాయ లోపల ఉన్న సీడ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి. తొందరలో ఈ వీడియోలో మీకు కనిపిస్తాయి. పపాయ అనేది చాలా జ్యూసీ అయిన విషయం. నాకు పపాయ గురించి ఇంతే తెలుసు కాబట్టి నేను ఇప్పుడు మా స్కూల్లో ఏం జరిగిందో నేను చెప్పబోతున్నాను. మా స్కూల్లో నేను పొద్దున్న లేచిన తర్వాత మా స్కూల్కి వెళ్ళాను. మా స్కూల్లో రిజల్ట్ కాబట్టి ఎగ్జామ్స్ రేపటి నుంచే ఎగ్జామ్స్ కాబట్టి రివిజన్ చేపిస్తున్నారు. 40 minutes పీరియడ్ని 1 hour చేసేసారు. ప్రేయర్లో కూడా చాలా మట్టికి ప్రేయర్ తీసేసి లంచ్ బ్రేక్లో మెడిటేషన్ తీసేశారు. దానివల్ల నేను చాలా అప్సెట్ అయ్యాను. ఎందుకంటే 1 hour పీరియడ్ ఎవరు వినాలనుకుంటారు? ఈరోజు ఫస్ట్ పీరియడ్ మాకు ఇంగ్లీష్ సార్ వచ్చినప్పటి నుంచి మమ్మల్ని ఇసిగిచ్చినట్టే ఉన్నారు. కానీ మేము ఏం చేయగలం? ఇంగ్లీష్ సార్ చెప్పినట్టే మేము చేయాల్సి వచ్చింది. దాని తర్వాత పీరియడ్ తెలుగు పీరియడ్లో మేము సారు గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏమో మమ్మల్ని పద్యాలు చదువుకోమన్నారు. దాని తర్వాత పీరియడ్ మ్యాథ్స్ సార్ వచ్చి మీరు డిస్కషన్ చేసుకున్నారు కానీ ఓన్లీ స్టడీస్ గురించే డిస్కషన్ చేసుకోండి అని ప్రిపేర్ అవ్వడానికి టైం ఇచ్చారు. తర్వాత కెమిస్ట్రీ పీరియడ్లో సార్ రాగానే మమ్మల్ని తిడుతున్నారు. ఎందుకంటే ఒక్క లెసన్ ఉన్నా కానీ ఎవరు చదవట్లేదు ఏంటి అని. కాకపోతే నేను మాత్రం చదివాను. సార్ అది మాత్రం చూడరు. ఎందుకో తెలీదు, అందరితో ఇదే డిస్క్రిమినేషన్ అవుద్ది. ఏంటో గైస్ ఈ మధ్య అందరూ. దాని తర్వాత లంచ్ బ్రేక్లో నేను నాకు ఇష్టమైన వెజ్ చికెన్ తెచ్చుకున్నాను. ఆ వెజ్ చికెన్ పొట్లకాయ ఏదో అనుకోకండి మీరు. ఆ పొట్లకాయ కూర కొంచెం చికెన్ లాగానే ఉంటుంది. ఎందుకంటే మా మమ్మీ చికెన్ లాగానే తయారు చేసిద్ది. నేను ఈరోజు మా ఫ్రెండ్స్ అందరికీ ఆ పొట్లకాయ కూర చికెన్ అనుకుంటా అందరికీ ఇచ్చాను. అందరూ పాపం తినేసి దీంట్లో కారం ఎక్కడుందిరా, నేను అందరికీ గొడ్డు కారం అని కూడా చెప్పాను. అసలు దీంట్లో కారం ఎక్కడుందిరా అని అన్నారు. దాని తర్వాత ఫిజిక్స్ పీరియడ్లో సార్ వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని. దాని తర్వాత పీరియడ్ మా అందరికీ ఇష్టం లేని సోషల్ పీరియడ్. ఎందుకంటే సోషల్ సార్ చెప్పేది ఎక్కువ, లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, లెక్చర్ ఇచ్చేది ఎక్కువ. ఏంటేంటో చెప్తారు గైస్, మీకు అర్థం కాదులే. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కానీ తక్కువే సోషల్ సార్ గురించి. తర్వాత పీరియడ్ హిందీ పీరియడ్లో టీచర్ వచ్చి మమ్మల్ని అందరినీ ప్రాక్టీస్ చేసుకోమంది. దాని తర్వాత పీరియడ్ బయాలజీ పీరియడ్లో సార్ మమ్మల్ని డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఏమైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి చదువుకోమన్నారు. అవి చదువుకున్న తర్వాత సారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏమో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా చెప్పారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా పపాయ కూడా తినండి. ఎలాగంటే ఈ వీడియోలో పపాయ ఉంది కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి వేరే కంటెంట్తో మళ్ళీ వస్తాను. బాయ్ గైస్, సీ యూ అగైన్.